సొంతంగా అభిప్రాయం లేనోడు, సొంతంగా నిలబడలేనోడు, అసలు వెంజంకనే లేనోడు మనకు పోటీ అని నేను అడుగుతున్నా. ఇవాళ ఎవడైనా సొంత అభిప్రాయం చెప్పగలిగినోడు, తమ నాయకుల ముందు వెళ్ళి నిలబడి మాట్లాడగలిగినోడు ఎవడైనా ఈ కొడంగల్ నియోజకవర్గానికి వస్తే మన తరఫున ఏనాడన్నా మాట్లాడతాడని నమ్మకం అని వస్తుంది. ఇవాళ పోటీలో నిలబడ్డాడు కొత్తోడు ఏం కాదు, అంతకు వచ్చిన వింత జంతువు తప్ప ఆ జంతువు కొత్త. నాకంటే ఎక్కువ బొమ్మరాజపేట వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే 100 రూపాయలు ఉన్నా మనం ఛాయ్ తాగాలంటే పోయేది తాండూరుకే. 4 సార్లు ఎమ్మెల్యేగా, 5 ఏళ్ళు మంత్రిగా, వాళ్ళ సతీమణి 10 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఇప్పుడు నిలబడ్డ ఆయన నల్లికుంట్ల నరేందర్ 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్సీ ఉన్నాడు. ఎన్నడన్నా మాకు ఆడబిడ్డలకు ఎప్పుడైనా పింఛన్ కావాలనా, లేకపోతే ఇందిరమ్మ ఇంట్లో బిల్లులు రాలేదనా, లేకపోతే వాళ్ళు బ్యాంకులలో తెచ్చుకున్న అప్పులకు మిత్తి తడిసి మోపడే పాస్బుక్లు బ్యాంకులు ఉంటే మీకు రుణమాఫీ జరగకపోతే మీరు ఎట్లున్నారనో, లేదా ముసలమ్మకు ముసలాయనకు ఈ తహసీలోడు కేసీఆర్ వచ్చినాక పెన్షన్ తీసేస్తే ఒకరికి వస్తే ఒకరికి వస్తలేదు, మీరు కొట్లాడుకొని బతుకుంటున్నారా, కలిసి ఉంటూ బతుకుంటున్నారా, ఎట్లున్నారని చెప్పి ఎన్నడాన్ని వచ్చిందా? మదనపల్లికి రాలే, కనీసం పోచానాయకు తాటకాన్ని వచ్చిందా? ఆ ఊళ్ళో చాలా సార్లు కరెంటు మంచిగా పెంచుకున్న ఆంబోతులు లాంటి కోడలు వైర్లు కిందకు వచ్చి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే ఎన్నడన్నా కనీసం మా చేతగాని మా ప్రభుత్వం మీకు కరెంటు చక్కగా ఇవ్వకపోతే పొలాలలో మీరు గుంజల మీద తెచ్చుకున్న వైర్లు కలిగి మీరు పెంచుకున్న ప్రాణంతో సమానంగా పెంచుకున్న మీ జీవాలు చచ్చిపోయినా మీరు ఎట్లా బతుకుతున్నారని ఎన్నడన్నా వచ్చిందా? ఇవాళ భోజనాయకుడనే కాదు, సాలిండాపూర్కి వచ్చిందా, లేకపోతే మా అంజనప్ప జానంగపల్లికి వచ్చిందా, మహంతి పూర్వలకు రోడ్డు లేక వాన వస్తే ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి వాగు వస్తే పిల్లలకు పాము గరిసినా తేలు గరిసినా దావకానికి ఓనికే దారి లేకపోతే మీరు ఎట్లా బతుకుతున్నారని ఎన్నడన్నా వచ్చిందా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహాంతి పూర్వాలకు దేవనూరు నుంచి రోడ్ వేయించి కల్వర్త్ బ్రిడ్జ్ కట్టించి రోడ్ వేయించిన. ఇవాళ పోయి సిగ్గు లేకుంటే జెండా ఎగరేస్తా అంటూ, నువ్వు జెండా ఎగరేసినంత మాత్రాన నీకు ఓట్లు పడతాయని అనుకుంటే అది భ్రమనే. ఇవాళ నేను పాత్రికేయ మిత్రులను కూడా అడుగుతున్నా, కేసీఆర్ గారు మా అందరి సంగతి సరే, అమరవీరులను మోసం చేసిండు, నిరుద్యోగులను నట్టేట ముంచిండు, విద్యార్థులకు దారి తెరవకుండా చేసిండు, ఇక రైతులను అయితే సర్వనాశనం చేసిండు. 4500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తా అని దళితుల ఓట్లు వేయించుకొని వాళ్ళ నెత్తి మీద శటగ్రూపం పెట్టిండు. ఇవాళ గిరిజనులకు ఇయ్యలే సోదరు అదే చెప్తున్నా, ఇంతకాలం ఉన్నప్పుడు ఉన్నప్పుడు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది పేదోళ్లకు కాంగ్రెస్ పార్టీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. ఇవాళ మరి పేదోళ్లకు ఇల్లు ఇవ్వకపోయే, దళితులకు భూమి ఇవ్వకపోయే, రైతులకు రుణమాఫీ చేయకపోయే, చదువుకున్న నిరుద్యోగులకు నౌకర్లు ఇవ్వకపోయే, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోయే, ముసలమ్మకు ముసలాయనకు ఉన్న పెన్షన్ తీసేయబట్టే, ఆడబిడ్డలకు డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానని నిండా ముంచే పావుల వడ్డీ ఎక్కడ పోయినో రూపాయి పావుల వడ్డీతోని వాళ్ళ నడ్డి ఇరగబట్టే. ఇవాళ ఈ రకంగా తెలంగాణలో ప్రతి ఒక్కరిని మోసం చేసి ఇక మళ్ళా మా వెనకాల నుంచి మా నరసింహుడు చెప్తున్నాడు, సార్ తండలలో వచ్చి ఫామ్ హౌస్ లో వంతుండు. 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఎన్నడన్నా మన ప్రాంతానికి వచ్చిండా? 5 ఏళ్లలో మంత్రి అయిన మహేందర్ రెడ్డి మనం బతికినమా సచ్చినమా ఎన్నడన్నా వచ్చిందా? 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీ ఉన్న నరేందర్ రెడ్డి ఎన్నడన్నా మన దగ్గరికి వచ్చిందా? జిల్లా పరిషత్ చైర్మన్ అమ్మ ఎప్పుడన్నా వచ్చిందా? ఇక అన్ని పదవుల నుండి రానోడు ఇవాళ కొత్తగా ఏ నెలగా పెడతాడని నేను అడుగుతున్నా. ఊరూరికి వస్తాను, ఏం చేస్తావా? ఉన్నప్పుడు ఏం తెచ్చినావు? ఇక కొత్తగా తెచ్చేది
పెద్దలు చెప్పారు భయం గల కోడి అంట బజార్లో పోయి గుడ్డు పెట్టిందంట. ఇక ఈయన భయం భక్తులు కట్టున్నాయి కాబట్టి ఇవాళ ఒకటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాదున్న మా ఆడపిల్లలకు విజ్ఞప్తి చేస్తున్నామా, మీకు ₹1,00,000 మీ డ్వాక్రా సంఘాలకు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, ₹10 లక్షల రివాల్వింగ్ ఫండ్ ఇచ్చే బాధ్యత మాది. ముసలమ్మకు ముసలాయనకు ఇద్దరికి ₹2,000 పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మీకు ఇల్లు లేకపోతే మీకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి. ఇదే కాదు ఇవాళ రైతులకు రుణాలు తెచ్చుకొని వడ్డీ కట్టలేక అస్సలు కట్టలేక బ్యాంకులలో పాస్బుక్లు ఉన్నాయి. 3 నెలలు ఓపుకోబట్టుంది. ఒక్క పైసా కూడా బ్యాంకు వాళ్ళకు చెల్లించకండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ₹2,00,000 అధికారులకు వస్తేనే ₹2,00,000 రైతు రుణమాఫీ చేసి మీ బ్యాంకులలో ఉన్న పాసు పుస్తకాలు మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. గతంలో ఉచిత కరెంట్ ఇస్తామన్నాం, ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టమన్నాం, పెట్టినాం. పేదవారికి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇచ్చినాం. ముసలమ్మకు ముసలాయనకు ఇద్దరికి పింఛన్లు ఇచ్చినాం. చదువుకున్న పిల్లలకు నౌకర్లు ఇచ్చినాం. ఇవాళ 2,00,000 ఖాళీలు ఉన్నాయి. ఈ 2,00,000 ఖాళీలు భర్తీ చేయమంటే చంద్రశేఖరరావు ఆయన ఇంట్లో వాళ్ళందరినీ నౌకర్లలో పెట్టుకున్నాడు. అల్లుని మంత్రి చేసాడు, కొడుకును మంత్రి చేసాడు, బిడ్డను ఎంపీ చేసాడు, సభ్యుని కొడుకును రాజ్యసభ చేసాడు. ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఇంకా ఆయన ఇంట్లో ఓడి ఖాళీగా లేడు. వడ్డీపెట్టే ముసలమ్మ శాతగా తింటుంది కానీ ఆమె తెరశాతం అయితే ఆమె కూడా ఏదో వడ్డించేటోడే. ఇక మన ఇళ్ళలో చదువుకున్న పిల్లలు బేకారుగా 50 కింద కూర్చుంటుంది. దీని కారణం కేసీఆర్ కాదా? ఇవాళ నేను అందుకే ఇక్కడ ఉన్న యువకులందరినీ కోరుతున్నా, ఒక్కరి ఉద్యోగం ఊడగొడితే 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఆ ఒక్కడే కూడా తెలుసు కదా, ఉద్యోగం ఊడగొట్టాల్సిన ఒక్కడే కూడా మీకు తెలుసు కదా. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే 1,00,000 ఉద్యోగాలు చదువుకున్న నిరుద్యోగులకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సోదరులారా, ఇవాళ ఆ ఊరోడు ఈ ఊరోడు వస్తాడు, సంక్రాంతి పూట గంగిరెద్దులో వస్తారు. అమ్మకు దండం పెట్టు, అయ్యేకు దండం పెట్టు, ఒంగోకి దండం పెట్టు అని చెప్తాడు. మీరు ఇంత పిచ్చర్ జోలు వేస్తారంటే అదే పక్క పోతాడు. మళ్ళా సంక్రాంతి పండుగ కనిపిస్తాడు, మధ్యలో వస్తాడా? ఇవాళ టీఆర్ఎస్ కూడా మహేందర్ అయినా నరేందర్ అయినా ఇవాళ గంగిరెద్దులో లాగా మన ఇళ్ల ముందర వచ్చి కూర్చుంటారు, పొంగుతారు. ఎప్పటి వరకు అంటే మన ఓటు ఆ డబ్బలు వేసే వరకే. మళ్ళా ఇక్కడ నిప్పొచ్చేటోళ్ళు కాదు, వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు. ఇవాళ తాండూరులో పోయి వ్యాపారస్తులను అడిగితే, సేట్లను అడిగితే చెప్తారు, ఎవరు ఏం దండ చేసుకున్నా 10% కమిషన్ మహేందర్ రెడ్డికి ఇవ్వాల్సిందే. చివరికి ధనవంతుల పిల్లలు పెళ్లి చేసుకునే కష్టంలో కూడా 10% కమిషన్ అయితే కాడికి వచ్చింది మహేందర్ రెడ్డి అని చెప్పి తాండూరు రోజు చెప్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇవాళ అట్లాంటి పరిస్థితులు మనకు కొడంగల్కి అవసరం ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావును నిలదీసిన, టీఆర్ఎస్ పార్టీని కుంగదీసి పొందబెట్టిన, ఇవాళ కొడంగల్ బిడ్డగా మీరు ఇచ్చిన మద్దతు, మీ బిడ్డగా ఆశీర్వదించి నన్ను శాసనసభకు పంపిస్తే ఇవాళ ఎక్కడో మారుమూల కర్ణాటక బార్డర్లో ఉన్న కొడంగల్ గొంతు ఢిల్లీ వరకు వినిపించినంటే అది నా గొప్పతనం కాదు. ఇక్కడ ఉన్న ఊర్లో కాకుండా ఊరి బయటకు పోయి ఎవరికైనా చెప్పమని ఉంది, గుండె మీద చెయ్యేసుకొని చెప్పమని ఉంది. నేను ఎమ్మెల్యే కాకంటే ముందు, మీరు నన్ను నెక్కించకంటే ముందు ఏనాడైనా ఏదైనా ఊరికి పోతే మనల్ని ఎవడైనా గుర్తుపట్టినాడే? ఏ ఊరే అంటే కొడంగల్ అని మనం చెప్తే వాడు కొడంగల్ అనేటోడు, అవునా? ఇవాళ ఎవడైనా మనం ఎక్కడికైనా పోతే ఏ ఊరు అంటే కొడంగల్ అని చెప్పంగానే మీ ఎమ్మెల్యే సార్ రేవంత్ రెడ్డి అని అంటలేదా? ఇది మనకి
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.